నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండవీడుకోట ఉత్సవాలకు సర్వం సిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. ఉత్సవాలకు తరలిరానున్న ప్రముఖ సింగర్స్. కొండవీడుకోట ఉత్సవాలు గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. పాల్గొన్న ఎస్ఎస్ కేబుల్ నిర్వాహకులు. డ్వాక్రా సంఘాల అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల సమీక్షలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హెచ్చరిక. ఎల్ఈడి లైట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాహనదారులు. ఎల్ఈడి లైట్ల ఫోకస్ తో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆవేదన. కొండవీడి ఉత్సవాలకు వచ్చే పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. మీడియా ముఖంగా కోరిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బానాయుడు. పల్నాడు జిల్లా ఎస్పీ సే బండారు సురేష్ బాబు తండ్రి జై జపాలి ఫౌండర్ అండ్ చైర్మన్ బండారు వెంకటేశ్వర్లు పెద్ద కర్మ కార్యక్రమం వారి స్వస్థలమైన పర్చూరు నియోజకవర్గం ఆదిపుడి గ్రామంలో జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రాంత ప్రముఖ కేబుల్ నెట్వర్క్ ఎస్ఎస్ కేబుల్ రూపొందించిన కొండవీడు ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్న కొండవీడు ఉత్సవాలను అందరూ వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిడమానూరు హనుమంతరావు, పత్తిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం మద్దినగర్ వాస్తవులు షేక్ మక్బూల్ కుమారుడు షేక్ షరీఫ్ ఉద్దీన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట అత్తులూరు షరీఫ్, షేక్ కాళేషా తదితరులున్నారు. నాదెండ్ల మండల ప్రత్యేక అధికారినిగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కారుమూరి అమలకుమారి నియమితులయ్యారు. 3 రోజుల క్రితం మండల ప్రత్యేక అధికారిగా పల్నాడు జిల్లా మెప్మా పీడీ చాట్ల మురళి నియమితులైన విషయం తెలిసిందే. ఈ నియామకం పట్ల ఆయన అయిష్టత చూపడంతో తాజాగా అమలకుమారి నియమితులైనట్లు సమాచారం. కాగా అమలకుమారి నేడు చిరుమామిడి గ్రామంలో జరిగిన స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో రక్తహీనత సమస్యలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అదే గ్రామంలో జరిగిన భూసార పరీక్షలను పర్యవేక్షించారు. చిలకలూరుపేట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో మాఘమాసం గురువారం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేకంగా బాబాకి పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమం అనంతరం షిరిడి సాయి సహస్రనామ పూజా కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అష్టోత్తర శతనామ పూజా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వారం ఒంగోలులో పలు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల 2026 సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ తోచిన విధంగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ పోసపాటి బాలాజీ మాట్లాడుతూ దాతల సహకారంతో తమకు తోచిన విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు శ్రీ దత్తసాయి ఆశీస్సులతో నిర్వహిస్తామని, ఇదంతా చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలు మేము నమ్మి పూజించే ఆ దత్తసాయి యొక్క అనుగ్రహ కటాక్ష రక్ష అని తెలియజేశారు.
చేతులు తగలకి కొంచెం వీడియో సాయిరామ్ చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా మాఘమాసం గురువారం పురస్కరించుకొని ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి షిరిడి సాయినాథునికి మరి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొని పుష్పార్చన అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమించారు. అనంతరం ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మరి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాతల సహకారంతో గత 14 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఆ శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ దత్తసాయి అనుగ్రహంతో పాటు చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదంతా కూడా బాబా దైవాలు జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఈ జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వారం ఒంగోలులో పలు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో డ్వాక్రా రుణాల అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో మెప్మా డిఆర్డీఏ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాట్లాడుతూ ఇప్పటి వరకు చేపట్టిన విచారణ ప్రకారం తప్పుడు ధ్రువపత్రాలు ఫోటోలతో నకిలీ సంఘాలు సృష్టించి రుణాలు తీసుకున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేయాలని, ఆస్తుల అమ్మకాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం మెప్మా పీడీ మురళీకృష్ణ, డిఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా సహకార ఆడిటర్ నాగ శ్రీనివాసరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పన, డిఎస్పీ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. ఆరోగ్యంగా బతకడానికి వ్యాప్తిలో ఉన్న సీజనల్ వ్యాధులు, జీవన విధాన వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. ప్రతి ఒక్కరు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటికే వ్యాధుల బారిన పడిన వారు తమ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించేందుకు జిల్లాలో నేటి నుంచి స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం ఎల్లమంద గ్రామంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుతో కలిసి స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. పుట్టిన ప్రతి బిడ్డని అంగన్వాడీలో నమోదు చేయాలని, ప్రభుత్వం పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందించాలన్నారు. ప్రజలు అందరూ ఎప్పటికప్పుడు గ్రామాల్లోకి వచ్చే 104 వాహనాల వద్ద వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తీసుకోవాల్సిన ఆహారంపై పాఠశాలలు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాలికలకు కనిపించే రక్తహీనత, చూపు సమస్యలు నివారించేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష నిర్వహించి 21 మంది విద్యార్థులకు కళ్ళ అద్దాలు పంపిణీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పేదరికం, అవగాహన లేమి, పారిశుద్ధ్య లోపాలు వంటివి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు ఆరోగ్య జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, ఎంపీడీఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామాన ఆరోగ్య దర్శిని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గురువారం ఉదయం జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాల వద్ద స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లాలోని గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ కృతికా శుక్లా సరికొత్తగా స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రతి నెల మొదటి శుక్రవారం ప్రతి పంచాయతీలోనూ జరుగుతోంది. మన ఎడ్లపాడు మండలంలోని 18 పంచాయతీలలోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వారు చేస్తున్న పనుల గురించి వివరించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడే సలహాలు, సూచనల గురించి చర్చించారు. గర్భవతులకు, బాలితులకు, పసిపిల్లలకు వారిస్తున్న ఆహారం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద మొదటి కానుపుకు 5,000, రెండవ కానుపులు ఆడబిడ్డ అయితే 6,000 రూపాయల నగదు అందుతోందని మహిళా శిశు సంక్షేమం వారు చెప్పారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీనేజ్ లోనే గర్భవతి అవడం వల్ల వచ్చే నష్టాలు, పిల్లలు పుట్టిన దగ్గర నుండి 16 సంవత్సరాల వరకు 11 రకాల వ్యాధులు రాకుండా వేసిన టీకాల గురించి, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యల గురించి, దీర్ఘకాలిక వ్యాధులకు లోనవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జీవనశైలి మార్పుల గురించి, ప్రస్తుతం జరుగుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వైద్య ఆరోగ్య శాఖ వారు వివరించారు.
రాత్రి 7 గంటల తర్వాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల ఎల్ఈడి లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండా పోతున్నాయి. కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీఓ అధికారుల పర్యవేక్షణ కరువు, నియంత్రణ చాడ ఎక్కడ లేదు. గతంలో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది. ఆ రూల్ తీసేశారో ఉందో తెలీదు. ఎల్ఈడి లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనబడగా కళ్లు మసకవారు ఏమీ కనపడకుండా పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్లకు వస్తున్న ఎల్ఈడి లైట్స్ గురించి చర్యలు తీసుకుని కనీసం హెడ్ లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ బ్లాక్ పెయింట్ కానీ వేయాలని రూల్ను పునరుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణలో అధికారుల వైఫల్యంపై కలెక్టర్ కృతికా శుక్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంద గ్రామంలో ఈ ఏడాది 2 బాలికలకు వివాహాలు జరిగి వారు గర్భం దాల్చడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిఘా పెంచడంలో సిబ్బంది ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. బాల్య వివాహాలను అడ్డుకోని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలోని చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కొండవీడి కోట మరోసారి ఉత్సవ శోభను సంతరించుకోనుంది. ఎడ్లపాడు మండల పరిధిలో ఫిబ్రవరి 7-8 తేదీలో ఘనంగా నిర్వహించిన కొండవీడి కోట ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సారథ్యంలో ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల సంగమంగా నిలిచే ఈ ఉత్సవాలు ప్రజలకు మరుపురాని అనుభూతిని అందించనున్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ధనంజయ్. ఫిబ్రవరి 7th and 8th ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొండవీడి ఫెస్ట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్ కి నేను వస్తున్నాను మంచి మంచి పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారు ఐఏఎస్. అండ్ మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సీ యూ ఆల్ దేర్ ఆన్ 7th of February at కొండవీడి ఫెస్ట్. లెట్స్ ఎంజాయ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ జబర్దస్త్ వినోద్. మీరు ఎంతగానో ఆదరించే మీ వినోద్ని. ముందుగా అందరికీ కూడా కొండవీడు ఫెస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఫిబ్రవరి 7-8 తారీఖులో మన పల్నాడు జిల్లా కొండవీడిలో కొండవీడి ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ యొక్క ఉత్సవాల భాగంగా ఈ యొక్క ఫెస్ట్ లో భాగంగా ఫిబ్రవరి 8 తారీఖున మిమ్మల్ని అందరినీ కూడా అలరించడం కోసం నేను నాతో పాటుగా మా జబర్దస్త్ టీం నుంచి మన గౌరవ టీం లీడర్ అయినటువంటి అదిరబి గారు, గడ్డం నవీన్ గారు, బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ సింగర్ గీతా మాధురి గారు మరెన్నో స్పెషల్ యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాం. ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కొండవీడి ఫెస్ట్ లో పర్ఫామ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌరవ పల్నాడు కలెక్టర్ గా అనేటటువంటి డాక్టర్ కృతికా శుక్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మర్చిపోకండి కొండవీడి ఫెస్ట్ ఫిబ్రవరి 7-8 తారీఖులో. మేమైతే మిమ్మల్ని కలవడానికి ఫిబ్రవరి 8 వచ్చేసేస్తున్నాం. మీరు కూడా తరలి వచ్చేసేయండి. కొండవీడి ఫెస్ట్ ని ఎంజాయ్ చేసి రాక్ చేసేద్దాం. డోంట్ ఫర్గెట్ ద డేట్. నోట్ డౌన్ ద డేట్, February 8th. థ్యాంక్ యూ. నమస్కారం. నేను మీ సింగర్ సమీరా భరద్వాజ్ని. ఈ ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ జరుగుతోంది. అండ్ ఈ ఫెస్ట్ లో భాగంగా ఎన్నో అద్భుతమైన యాక్ట్స్ కానీ, బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ రావడం కానీ, బోల్డ్ అంతమంది సింగర్స్ రావడం, మంచి మంచి అద్భుతమైన సింగర్స్ రావడం కానీ జరుగుతుంది. సో దానిలో భాగంగా నేను కూడా వచ్చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తూ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొండవీడు ఫెస్ట్ జరుపుతోంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ఫెస్ట్ కి వచ్చేసేయాలి. అండ్ ఆల్సో నన్ను ఇందులో భాగం చేసినందుకు జిల్లా కలెక్టర్ అయినటువంటి కృతికా శుక్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీ యూ ఆల్ దేర్ ఇన్ కొండవీడు ఫెస్ట్. లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్. అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. ఈ ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా కొండవీడు ఫెస్ట్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేను కూడా వచ్చేస్తున్నాను మీకోసం ఎన్నో పాటలు పాడి వినిపించడానికి. ఎంతో మంది సెలబ్రిటీస్ వస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఉండబోతున్నాయి. అండ్ నన్ను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం చేసినందుకు మన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారు ఐఏఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ విల్ సీ యూ ఆల్ ఆన్ 8th కొండవీడు ఫెస్ట్. లెట్స్ ఆల్ ఎంజాయ్.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకున్న సంఘటన అనంతవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తన్నీరు వీరయ్య కుమారుడు తన్నీరు సురేష్ ఇటీవల 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు షేక్ శ్రీనివాసరావు, పెడవల వెంకట్రావులు తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. సురేష్ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న వారు ఆర్థిక సహాయం చేశారు. శ్రీనివాసరావు, వెంకట్రావు వెంటనే స్పందించి నగదు సహాయం చేయడంతో సురేష్ కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మానవతా దృక్పథంతో ఉన్న వారిని అనంతవరం గ్రామస్తులు అభినందించారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం గురువారం నాడు సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు పేరుపోయిన వెంకటేశ్వర్లు, ఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులో, ఎల్ఐసిలో అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి ఉదయం 10 గంటలకు నిరసన ర్యాలీ ప్రారంభమై చౌతురా సెంటర్, గడియార స్తంభం మీదుగా కళామందిర్ సెంటర్ కు వస్తుందన్నారు. కళామందిర్ సెంటర్ వద్ద సభ జరుగుతోందన్నారు. ఈ ర్యాలీలో కార్మికులు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ సమీపంలోని పాత పశువుల సంత ఎదురుగా నూతనంగా దాదాపు 50 షాపులు నిర్మాణం చేశారని, వాటికి తగిన మౌలిక వసతులు కల్పించారని సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ కోరారు. షాపులు నిర్వహించుకునే యాజమాన్యానికి, కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం కేటాయించాలని కోరారు. షాపు నిర్వహించుకునే యాజమాన్యానికి, కొనుగోలుదారులకు కనీస అవసరాల కొరకు తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్తులో షాపులు ముందుకు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మన చిలకలూరుపేట పరిధిలో నర్సరావుపేట రోడ్లో ఐటీసీ కంపెనీ గోడకు అనుకొని 50 షాపులకి రేకుల షెడ్ల ద్వారా వేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ గోడ చివరి నుంచి చివరి దాకా షాపులు వేస్తూ ఉన్నారు. దాదాపు 50 షాపులు అని చెప్తా ఉన్నారు. ఈ 50 షాపుల్లో రేపు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే అది రోడ్డుకు దగ్గరగా ఉంది. షాపులు ఓపెన్ అయిన తర్వాత వాటిని ముందుకు జరగకుండా నియంత్రించేటువంటి కార్యక్రమం, కఠినంగా వ్యవహరించే కార్యక్రమం ఏ రకంగా చేయగలుగుతారు? ఒకటి. రెండవది, షాపుల్లోకి వచ్చి కస్టమర్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఎక్కడ పెట్టాలి, వచ్చేటువంటి వాహనాలు ఎక్కడ పెట్టాలి. 2. మూడో అంశం, ఇప్పుడు 50 షాపుల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క న్యాచురల్ స్కాల్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడ చేస్తున్నారు. ఇవేమీ లేకుండా మరి రోడ్డు పక్కన స్థలం ఉంది కదని చెప్పేసి ఆ రేకుల షెడ్లు వేసి కనుక ఏర్పాటు చేస్తే రేపు పొద్దున జరిగేటువంటి ఈ పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన కొండవీడుకోట ఫెస్ట్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ శుక్రవారం కొండవీడుకోటను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. ప్రధానంగా పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్నదాన ప్రసాదాలు, భోజన కౌంటర్ల వద్ద పారిశుభ్రత పాటించాలని సూచించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుపై మున్సిపల్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కోట పరిసరాల్లో ఎక్కడ చెత్త పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే చొరవతోనే వైభవంగా ఉత్సవాలు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కొండవీడుకోట చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఈ ఫెస్టివల్ నియోజకవర్గ ప్రతిష్టను పెంచుతోందని, ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న కొండవీడు ఉత్సవాల భద్రతా బందోబస్తు ఏర్పాట్లు, సందర్శకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీడియాతో చిలకలూరుపేట గ్రామీణ సిపిఐ సుబ్బారాయుడు వివరించారు. పర్యాటకులు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నా పేరు సుబ్బానాయుడు. ఈరోజు ఈ కొండవీడు ఫీస్ట్ 2026 సందర్భంగా ఏర్పాటు చేయటటువంటి ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వారికి సంబంధించి మనం ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫు నుంచి ఈ కార్యక్రమానికి సుమారు ఒక 200 మంది ఫోర్స్ని, అదేవిధంగా మన నర్సరావుపేట డిఎస్పీ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలోని మేము చిలకలూరుపేట
సిబ్బంది, అదేవిధంగా మన నర్సరావుపేట డిఎస్పీ గారు అయినటువంటి ఎం హనుమంతరావు గారు, మన ఎస్పీ గారు అయినటువంటి కృష్ణారావు సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడాను సుమారు ఒక 200 మంది బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్లని ఐడెంటిఫై చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా తగిన బందోబస్తు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మార్నింగ్ 10 to 6 వరకు మనకి ఈ కార్యక్రమం కింద బందోబస్తులు ఇవన్నీ చూసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కొండపైన మీద 6 గంటల తర్వాత కొండ కింద మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేదానికి ముందస్తుగా మా క్రైమ్ టీములను కూడా ఏర్పాటు చేయటం, ఎలాంటి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పోలీసు వారికి సహకరించాలని చెప్పనేసి ఎక్కడా కూడా అసత్య ప్రచారాలని నమ్మి అపోహలకి తావివద్దని చెప్పనేసి పోలీస్ శాఖ నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఎంతమంది సిఐలు, ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది మన ఎస్ఐలు? మన ఇక్కడ ఈ బందోబస్తు మొత్తానికి మన నర్సరావుపేట డిఎస్పీ గారితో పాటుగా ట్రైనీ డిఎస్పీ గారు జయకృష్ణ సారు ఉంటారు. అదేవిధంగా 3 సిఐలు ఉంటారు, నాతో పాటు 2 సిఐలు, 15 మంది ఎస్ఐల్ని మరియు ఒక 180 మంది సిబ్బందిని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న సాధినేని చౌదరియా హిలియో స్కూల్లో గురువారం పుచ్చకాయల ఉత్సవం జరిగింది. పిల్లలు స్వయంగా పండించిన పుచ్చకాయలను ప్రదర్శించి ఇంటికి తీసుకెళ్లారు. వివరాలకు వెళ్తే పాఠశాల సిబిఎస్ సిలబస్ లో భాగంగా వ్యవసాయం సబ్జెక్ట్ గా ఉంది. ఈ నేపథ్యం విద్యార్థులు అద్దెకిలో 12 ఎకరాల్లో పుచ్చకాయలు పండించారు. అవి కాపు వచ్చిన తొలి పంటతో తమ శాస్త్రీయ పద్ధతిలో స్వయంగా పండించిన పంటతో విద్యార్థులు ఉత్సవం జరుపుకున్నారు. శాస్త్రీయ పద్ధతితో వ్యవసాయం చేసి లాభాలు ఎలా ఆర్జించవచ్చో ఈ పాఠశాలలో ఉన్న ఒక సబ్జెక్ట్ ద్వారా నేర్చుకోవచ్చని పాఠశాల ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాజేష్, ఉపాధ్యాయులు ఉన్నారు. సాధినేని చౌదరియా పబ్లిక్ స్కూల్లో పిల్లలకి వాటర్ మెలోన్ హార్వెస్ట్ ఫెస్టివల్ చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ అందరికీ కూడా వాటర్ మెలోన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్లస్ పేరెంట్స్ కూడా తలా ఇంటికి ఒక కాయనెట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ రేపు నుంచి హైయర్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్ సెకండరీ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ రేపు మార్నింగ్ చేయడం జరుగుతుంది. ఈ మా పిల్లలు స్వయాన వాళ్ళు అద్దెకిలో 12 ఎకరాల్లో పండించిన పంట ఇది కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మేము స్కూల్లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది కూడా వాళ్ళకి చిన్నతనం నుంచి అలవాటు చేస్తున్నాము. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మా సిబిఎస్ఈ కరికులం కూడా చేర్చడం జరిగింది. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.